జేఈఈన్స్ అనేది ఒక నేషనల్ లెవెల్ ఎగ్జామ్. సో ఆ నేషనల్ లెవెల్ ఎగ్జామ్ అని కనుక మీరు కరెక్ట్గా అటెంప్ట్ చేయాలంటే మీ మైండ్ అనేది ఆ రోజు పీస్ఫుల్గా ఉండాలి. పీస్ఫుల్గా ఉండాలంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏం క్యారీ చేయాలి, ఏం క్యారీ చేయకూడదు, ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీరు ఫాలో అవ్వాలి, అవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. అప్పుడే మీరైతే ఎగ్జామ్ని పీస్ఫుల్గా రాస్తారు. సో అందుకే ఈ వీడియోలో మనం జేఈఈన్స్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనం ఏం క్యారీ చేయాలి, ఏం క్యారీ చేయకూడదు, ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవ్వాలి, అదంతా కూడా మాట్లాడుకుందాం. ఈ జేఈఈన్స్ని క్రాక్ చేయడానికి మీరు ఒక 2 to 3 years అయితే కష్టపడి ఉంటారు. సో ఆ కష్టం అంతా కూడా మీకు ఒక కరెక్ట్ అవుట్పుట్ రావాలంటే మీరు ఎగ్జామ్ డేని మంచిగా పర్ఫామ్ చేయాలి. సో అందుకే నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో దట్ మీ ఎగ్జామ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షిబెటిక్. సో మనం ఈ వీడియోలో జేఈఈన్స్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏం క్యారీ చేయాలి, ఏం క్యారీ చేయకూడదు, అలాగే నేను కొన్ని మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తాను. సో అవన్నీ కూడా పాటించండి సో దట్ మీ ఎగ్జామ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఏం క్యారీ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో క్యారీ చేయాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అడ్మిట్ కార్డ్. సో అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ఎక్కడ నుండి చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అది మాత్రమే వ్యాలిడ్. దాని తర్వాత మీరు ఎప్పుడైతే ప్రింట్అవుట్ తీపించుకుంటున్నారో ప్రింట్అవుట్ తీపించుకుంటే ఒక 2 to 3 ఎక్స్ట్రా కాపీస్ అయితే తీసుకోండి, మీకైతే చాలా యూస్ఫుల్ అవుతాయి. ఆ తర్వాత అడ్మిట్ కార్డ్ అనేది అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, అక్కడ నుండి మాత్రమే డౌన్లోడ్ చేయండి. వేరే వెబ్సైట్ నుండి కనుక డౌన్లోడ్ చేస్తే అది ఇన్వాలిడ్ అవుతుంది. సో అందుకే అఫీషియల్ వెబ్సైట్ నుండి మాత్రమే డౌన్లోడ్ చేయండి. ఈ అడ్మిట్ కార్డ్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి. ఇది లేనిది మీకైతే ఎగ్జామ్ సెంటర్లోనికి అలో అయితే ఉండదు. సో అడ్మిట్ కార్డ్ని అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి. సెకండ్ థింగ్ ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మీరు అడ్మిట్ కార్డు లేదా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దాని మీద పేస్ట్ చేయడానికి ఒకటి, దాని తర్వాత మీరు సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫామ్ ఉంటుంది, అక్కడ మీరు పేస్ట్ చేయాలి. సో అందుకని మీకు ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాలి. అవి రెండు కూడా సేమ్ ఉండేటట్టు చూసుకోండి. అలాగే థర్డ్ థింగ్ ఏంటంటే ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ ఐడి అనేది ఉండాలి. గవర్నమెంట్ సర్టిఫైడ్ ఐడి అంటే వెదర్ ఆధార్ కార్డు కావచ్చు, లేదా ఓటర్ ఐడి కావచ్చు, లేకపోతే పాన్ కార్డు కావచ్చు, లేదా డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, లేదా ఏదైనా ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ ఐడి అనేది ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. అది ఉంటేనే మిమ్మల్ని అలో చేస్తారు. సో అవేంటో నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. ఇవన్నిట్లో మీ దగ్గర ఏది ఉన్నా కూడా దాన్ని అయితే క్యారీ చేయండి. ఇంకోటి ఏంటంటే క్యారీ చేసేటప్పుడు అది ఒరిజినల్ మాత్రమే క్యారీ చేయండి, అంతగాని ఏదో జిరాక్స్ అని లేకపోతే అది ఇది అసలే క్యారీ చేయవద్దు. మీ దగ్గర ఆధార్ కార్డు అని కావచ్చు, లేదా పాన్ కార్డు అని కావచ్చు, లేదా ఓటర్ ఐడి అని కావచ్చు, అవన్నీ కూడా మీరు ఏది క్యారీ చేసినా కూడా అది ఖచ్చితంగా ఒరిజినల్ అయి ఉండాలి, గవర్నమెంట్ సర్టిఫైడ్ అయి ఉండాలి. అది మాత్రమే మీకు అక్కడ వ్యాలిడ్ అవుతుంది. అది ఉంటేనే మిమ్మల్ని సెంటర్లోనికి అయితే అలో చేస్తారు. ఇక నెక్స్ట్ థింగ్ ఏంటంటే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్. ఇది ఎవరికైతే అప్లికేబుల్గా ఉందంటే ఎవరి దగ్గర అయితే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా దీన్ని క్యారీ చేయండి. దీన్ని క్యారీ చేస్తే వాళ్ళకు కొన్ని అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి ఎగ్జామ్ సెంటర్లో. సో అందుకే వాళ్ళు కనుక ఈ సర్టిఫికేట్ని చూపిస్తే వాళ్ళకు అడ్వాంటేజెస్ ఉంటాయి. కాబట్టి ఎవరికైతే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అనేది అప్లికేబుల్గా ఉందో సో వాళ్ళైతే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ని కూడా ఖచ్చితంగా క్యారీ చేయండి. సో ఇవి ఖచ్చితంగా మీరు క్యారీ చేయవలసిన థింగ్స్ అనేటివి. వీటిలలో మీ దగ్గర అంటే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అనేది అప్లికేబుల్ ఉన్న పీపుల్కి, మిగతా వాళ్ళకైతే అవసరం లేదు. అదొక్కటి తప్ప పైన 3 ఉన్నాయి కదా, అడ్మిట్ కార్డ్ కావచ్చు, లేదా గవర్నమెంట్ సర్టిఫైడ్ ఐడి కావచ్చు, లేదా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ 3 ఖచ్చితంగా మీరు క్యారీ చేయాలి. ఇవి లేనిదైతే మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్లోనికి అలో చేయరు. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మీరు గవర్నమెంట్ సర్టిఫైడ్ ఐడిలో ఆధార్ కార్డు కనుక క్యారీ చేస్తున్నట్లయితే అది ఖచ్చితంగా అప్డేటెడ్గా ఉండేటట్టు చూసుకోండి. ఆల్రెడీ మన జేఈఈన్స్ వాళ్ళైతే నోటీస్ని రిలీజ్ చేశారు, ఏదైతే ఆధార్ కార్డు ఉందో అది ఖచ్చితంగా అప్డేటెడ్గా ఉండాలని. సో మన చాలా మంది ఏం చేస్తారంటే ఎప్పుడో చిన్నప్పుడు దిగిన ఆధార్ కార్డుని అయితే క్యారీ చేస్తారు, అలానైతే అసలే వ్యాలిడ్ కాదు. ఆధార్ కార్డ్ని క్యారీ చేసే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్డేటెడ్ ఆధార్ కార్డ్ని క్యారీ చేయండి. అది మాత్రమే మీకు ఎగ్జామ్ సెంటర్లో వ్యాలిడ్ అవుతుంది. సో ఈ థింగ్స్ అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి. ఇన్ కేస్ లేకపోతే త్వరగా వాటిని అయితే అరేంజ్ చేసుకోండి. అవి ఉంటేనే మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్లోనికి అయితే అలో చేస్తారు. ఇక నెక్స్ట్ థింగ్ డోంట్ క్యారీ విషయానికి వద్దాము. ఫస్ట్ థింగ్ అందరికీ తెలిసింది ఏంటంటే ఇప్పటి వరకు మనమైతే ఏ ఎగ్జామ్కి మొబైల్ ఫోన్ క్యారీ చేయం కదా, సేమ్ అలాగే జేఈఈన్స్ ఎగ్జామ్కి కూడా మీకు మొబైల్ ఫోన్ అయితే అలో ఉండదు. సో మొబైల్ అయితే అసలే క్యారీ చేయకండి. ఇంకా మీకు ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే చాలా సెంటర్స్కి లాకర్స్ అయితే ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఇన్ కేసు మీరు మొబైల్ని క్యారీ చేస్తే మీరు లాకర్లో పెట్టుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే అది అన్ని సెంటర్స్కి అయితే ఉండదు. సో కొన్ని సెంటర్స్కి మాత్రమే లాకర్స్ అనేవి ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్మార్ట్ వాచ్ని కూడా మీరు క్యారీ చేయకూడదు. ఇన్ కేస్ మీరు స్మార్ట్ వాచ్ని కనుక క్యారీ చేస్తే ఎగ్జామ్ సెంటర్లోనికి అయితే అలో చేయరు. ఇది నార్మల్లే కదా, జస్ట్ నోటిఫికేషనే కదా, జస్ట్ టైం చూపిస్తుందని మీరు ఎంత ఆర్గ్యూ చేసినా కూడా మిమ్మల్ని అయితే స్మార్ట్ వాచ్ అయితే అలో చేయనివ్వరు. సో స్మార్ట్ వాచ్ కూడా ఇంటి దగ్గర పెట్టెళ్ళండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే క్యాలిక్యులేటర్ కూడా మీకు జేఈఈన్స్ ఎగ్జామ్ సెంటర్లోనికి అయితే
అలో ఉండదు. సో మీరు కనుక క్యాలిక్యులేటర్, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ లేదా నార్మల్ క్యాలిక్యులేటర్ లేకపోతే జస్ట్ సింపుల్ క్యాలిక్యులేషన్స్ కోసం ఎలాగైనా కూడా మీకు క్యాలిక్యులేటర్ అయితే అసలు అలో చేయరు. సో క్యాలిక్యులేటర్ని కూడా సెంటర్లోనికి తీసుకెళ్ళగండి. ఇక నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన అబ్బాయిల దగ్గర ఖచ్చితంగా వాలెట్, పర్స్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు కదా. సో ఆ పర్స్ కావచ్చు లేదా వాలెట్ కావచ్చు, అది కూడా అసలే అలో చేయరు. అది ఉన్న కూడా మీరు బయట పెట్టి వెళ్ళాల్సిందే. సో పర్స్ కానీ వాలెట్ కానీ దాన్ని కూడా ఎగ్జామ్ సెంటర్కి అయితే అసలే క్యారీ చేయకండి. అది ఉంటే మాత్రం అసలే అలో చేయరు మిమ్మల్ని. ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు రఫర్ కోసం కావచ్చు లేదా దేనికైనా యూజ్ అవుతుందని ఏమైనా పేపర్స్ని క్యారీ చేసినా కూడా మిమ్మల్ని అయితే అసలు అలో చేయరు. అది ప్లెయిన్ పేపర్స్ అయినా లేదా ఏ పేపర్స్ అయినా కానివ్వచ్చు, మీకు సెంటర్లోనికి అయితే అలో చేయరు. ఇన్ కేస్ మీకు రఫర్కి కావాలంటే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, కానీ మీ సొంత పేపర్స్ అయితే మీరు క్యారీ చేయడానికి అసలే ఉండదు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే జ్యువెలరీ, ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీ కూడా మీకు లోపలికి అయితే అలో చేయరు. సో చాలా మంది స్టూడెంట్స్ అక్కడ టెన్షన్ తోటి జ్యువెలరీ వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వడం అలాంటివి జరుగుతాయి. సో అలా కాకూడదంటే మీరు ఇంటి దగ్గరనే జ్యువెలరీని వదిలిపెట్టెళ్ళండి, అప్పుడే సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి. సో ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీ అనేది ఎగ్జామ్ సెంటర్లోనికి అలో ఉండదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ థింగ్స్ అనేది మీ దగ్గర ఉండకూడదు, ఉంటే కనుక మిమ్మల్ని సెంటర్లోనికి అసలే అలో చేయరు. సో ఇవైతే ఖచ్చితంగా ఇంటి దగ్గర పెట్టెళ్ళండి, వీటిని అయితే అసలే క్యారీ చేయకండి. ఇక నెక్స్ట్ థింగ్ డ్రెస్ కోడ్ విషయానికి వద్దాం. ఇక డ్రెస్ కోడ్ బాయ్స్కి ఎలా అంటే జాకెట్స్ కావచ్చు, లేకపోతే హుడీస్ కావచ్చు, లేదా టీ షర్ట్స్ కావచ్చు, అవైతే ఏం అలో ఉండవు. మీరు జస్ట్ సింపుల్ అండ్ స్వీట్ ఫార్మల్లో ఉండాలి. ఫార్మల్లో ఉంటే మాత్రమే మిమ్మల్ని అలో చేస్తారు. సింపుల్ ప్యాంట్, సింపుల్ షర్ట్లో మాత్రమే ఉండాలి. ఇక గర్ల్స్ విషయానికి వస్తే ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న ఏ టాప్స్ కూడా వాళ్ళకి అలో చేయరు. సింపుల్ గా గర్ల్స్ కూడా ఫార్మల్లో ఉండాలి, అప్పుడు మాత్రమే సెంటర్లోనికి అయితే అలో చేస్తారు. ఇక ఫైనల్ గా నేను మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను, ఇవైతే చాలా ఇంపార్టెంట్. వీటిని ఖచ్చితంగా ఫాలో అవ్వండి, అప్పుడే మీ ఎగ్జామ్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు ఎగ్జామ్ కి 1 hour బిఫోర్ వెళ్ళండి. ఎందుకంటే మీకు ఎగ్జామ్ సెంటర్ దగ్గర వెరిఫికేషన్స్ అయితే జరుగుతాయి. అంటే మీ అడ్మిట్ కార్డ్ చెక్ చేయడమైనా, లేదా మీ గవర్నమెంట్ ఐడి చెక్ చేయడమైనా, లేదా మీ పాస్పోర్ట్స్ చెక్ చేయడమైనా, ఇలా వెరిఫికేషన్స్ అయితే జరుగుతాయి. సో అందుకే 1 hour బిఫోర్ వెళ్ళండి. ఎగ్జామ్ కి ముందు 1 hour బిఫోర్ వెరిఫికేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో అందుకే 1 hour బిఫోర్ వెళ్ళండి, అప్పుడే మీకు టైం అనేది మంచిగా మేనేజ్ అవుతుంది. ఇక సెకండ్ థింగ్ ఏంటంటే మీకు ఎప్పుడైతే సిస్టమ్ ని అలౌ చేస్తారో మీ సిస్టమ్ నెంబర్ని కరెక్ట్ గా చెక్ చేసుకొని మీ సిస్టమ్ దగ్గర కూర్చోండి. దాని తర్వాత ఎప్పుడైతే మీరు సిస్టమ్ ని ఆన్ చేస్తారో మీ డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్ గా మీకు డిస్ప్లే అవుతాయి. సో ఎప్పుడైతే డిస్ప్లే అవుతాయో మీ రూల్ నెంబర్ కావచ్చు, మీ ఫోటో కావచ్చు, లేదా మీ నేమ్ కావచ్చు, అవన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయో లేదా వెరిఫికేషన్ చేసుకోండి. ఇన్ కేస్ ఏమైనా అక్కడ మిస్టేక్ ఉంటే వెంటనే ఇన్విజిలేటర్ అయితే కాంటాక్ట్ అవ్వండి. సో మీ సిస్టమ్ ని కరెక్ట్ గా చెక్ చేసుకోండి. వెళ్ళిన తర్వాత మీ సిస్టమ్ ముందు కూర్చున్నాక మీ డీటెయిల్స్ కూడా కరెక్ట్ గా ఉన్నవలేవో అవి కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది ఒక సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కదా. సో సిస్టమ్ ఏమైనా టెక్నికల్ ఇష్యూ కనుక వస్తే వెంటనే ఇన్విజిలేటర్ని కాంటాక్ట్ అవ్వండి. అంతేగాని ఏమైందో అలా అని ఆలోచించకుండా ఉండకండి. ఎప్పుడైతే మీకు టెక్నికల్ ఇష్యూ వస్తుందో వెంటనే ఇన్విజిలేటర్ అయితే కాంటాక్ట్ అవ్వండి, అప్పుడు వెంటనే వాళ్ళు దాన్ని సాల్వ్ చేస్తారు. ఇక నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు అడ్మిట్ కార్డులో ప్రొవైడ్ చేసిన ప్రతి ఇన్స్ట్రక్షన్ అయితే కేర్ఫుల్గా చదవండి. అవి చదివితేనే మీకు అర్థమవుతుంది మీరు ఎగ్జామ్కి ఎలా వెళ్ళాలి అని. సో అందుకే మీకు ప్రొవైడ్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కేర్ఫుల్గా ఒక 10 minutes దానికి కేటాయించండి. ఎన్నో ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఇలా ఎన్నో సబ్జెక్ట్స్ చదివారు కదా, అలాగే అడ్మిట్ కార్డు మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా చదవండి. అవి మీకు చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది. దాని తర్వాత మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీ పక్క వాళ్ళని అయితే అసలే అడగండి, పక్క వాళ్ళతో అసలే మాట్లాడకండి. మీకు ఏ టైప్ ఆఫ్ డౌట్ ఉన్నా కూడా ఇన్విజిలేటర్స్ ఉంటారు కదా, వాళ్ళనే కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మీకు ఏ పరమైన డౌట్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తారు. దాని తర్వాత మోస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ టైం అయిపోక ముందే బయటకు వస్తారు. అలా అసలే చేయకండి. ఎగ్జామ్ టైం అయిపోయిన తర్వాత మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఎస్ మీరు పోవచ్చు అని అంటారు కదా ఇన్విజిలేటర్స్, అప్పుడు మాత్రమే బయటికి రండి. అంతేగాని ఎగ్జామ్ టైం అయిపోక ముందే బయటికి అయితే రాకండి. ఎందుకంటే ఇన్ కేస్ మీరు బయటకు వస్తే మళ్ళీ రీఎంట్రీ ఆప్షన్ అయితే ఉండదు. దాని తర్వాత మీరు సబ్మిట్ చేయడం అదంతా ఉంటుంది కాబట్టి టైం కాకముందైతే బయటికి అసలే రాకండి. టైం అయిపోయిన తర్వాతనే బయటకి అయితే రండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీ సెంటర్ ఏదైతే ఉందో దాని గురించి 1 day బిఫోర్ తెలుసుకోండి. ఎందుకంటే మీకు సెంటర్ అనేది వేరియస్ ఏరియాస్ లో ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ అనేది కన్ఫ్యూజ్ అయ్యి కరెక్ట్ టైంకి రీచ్ అవ్వలేరు. సో అందుకే సెంటర్ గురించి 1 day బిఫోరే తెలుసుకోండి. అది ఏ లొకేషన్ లో ఉంది, మనం అక్కడికి ఎలా వెళ్ళవచ్చు, అదంతా కూడా తెలుసుకుంటేనే ఈజీగా మీరు అక్కడికి వెళ్తారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే పేపర్ 2Bని అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళైతే జియోమెట్రీని క్యారీ చేయండి. ఎందుకంటే మీకు సెంటర్స్ లో జియోమెట్రీ అనేది అసలే ప్రొవైడ్ చేయరు. వేరే వాళ్ళైతే అసలే క్యారీ చేయకండి, క్యారీ చేస్తే అలో చేయరు. ఓన్లీ పేపర్ 2B ఎవరైతే అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే క్యారీ చేయండి. సో ఇవి ఇన్స్ట్రక్షన్స్, ఏం క్యారీ చేయాలి, ఏం క్యారీ చేయకూడదు, అలాగే మన డ్రెస్ కోడ్ అనేది ఎలా ఉండాలి అదంతా గురించి. ఇన్ కేస్ మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, ఎందుకంటే ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి కనుక మీరు కరెక్ట్ గా పాటిస్తేనే మీ ఎగ్జామ్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. సో అందుకే మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఇంకా మీకు ఏమైనా స్టిల్ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో డెఫినెట్లీ అడగండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఎగ్జామ్ రోజు మంచిగా యాక్టివ్ గా ఉండండి, కాన్ఫిడెంట్ గా ఉండండి. మీరు ఏం చదివారో దాన్ని మంచిగా రివైజ్ చేసుకోండి. ఫార్ములాస్ అవి ఏవైతే ఉన్నాయో అవన్నింటిని కూడా మంచిగా రివిజన్ చేసుకోండి. ఫస్ట్ అయితే కాన్ఫిడెంట్ గా ఉండండి. ఏవైతే క్వశ్చన్స్ టఫ్ గా ఉన్నాయో వాటిని కొంచెం స్కిప్ చేసి ఫస్ట్ మంచిగా ఉన్న క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేసి తర్వాత టఫ్ గా ఉన్న క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయండి. టైం ని మంచిగా మేనేజ్ చేసుకోండి. ఈజీగా సక్సెస్ఫుల్ గా మీ ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకోండి. మంచి స్కోర్ ని ఎక్స్పెక్ట్ చేసుకోండి. సో మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ ని మంచిగా
మంచిగా రాయండి, మంచి స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యూర్ పేషెన్స్.